Hello friends, welcome back to Dream Job Tutorial and a sponsorship of Shine India Group. Friends, మనము ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 6th March 2019కి సంబంధించిన జాతీయం, అంతర్జాతీయం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. మొదటగా బెక్హామ్కు అరుదైన గౌరవం. వివరాల్లోకి వెళ్తే ఇంగ్లాండ్ ఫుట్బాలర్ దిగ్గజం డేవిడ్ బెక్హామ్ను లాస్ ఏంజల్స్లో క్లబ్ అరుదైన గౌరవంతో సత్కరించింది. డిగ్నిటీ హెల్త్ స్పోర్ట్స్ పార్క్ బయట బెక్హామ్ విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అయిన బెక్హామ్ గెలాక్సీ తరపున 122 మ్యాచ్లు ఆడాడు. క్వశ్చన్: లాస్ ఏంజల్స్ క్లబ్ డిగ్నిటీ హెల్త్ స్పోర్ట్స్ పార్క్ బయట ఎవరి విగ్రహాన్ని ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, బెక్హామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నెక్స్ట్ క్వశ్చన్: ఆసియా క్రీడల్లో క్రికెట్కు చోటు. వివరాల్లోకి వెళ్తే ఆసియా క్రీడల్లో మళ్ళీ క్రికెట్కు చోటు దక్కింది. 2022 సంవత్సరంలో చైనాలోని హాంగ్జౌలో జరిగే క్రీడల్లో క్రికెట్ను ఆడించాలని ఆసియా ఒలింపిక్ మండలి నిర్ణయించింది. 2018 సంవత్సరంలో ఇండోనేషియాలో జరిగిన క్రీడల్లో క్రికెట్ను తొలగించారు. క్వశ్చన్: ఈ క్రింది ఏ క్రీడకు ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం ఇటీవల కల్పించారు? ఆన్సర్ ఆప్షన్ బి, క్రికెట్. నెక్స్ట్: కెన్యా ఓపెన్ విజేతగా రాహుల్. వివరాల్లోకి వెళ్తే కెన్యా ఓపెన్ ఫ్యూచర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతగా భారత వర్ధమాన ఆటగాడుగా రాహుల్ భరద్వాజ్ నిలిచాడు. కెన్యాలో జరిగిన ఫైనల్లో 18 సంవత్సరాల రాహుల్ భారత్కే చెందిన అమన్ ఫరాగ్ సంజయ్పై గెలుపొందారు. ఉగాండా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలోనూ రాహుల్ టైటిల్ గెలిచాడు. దానికి సంబంధించిన క్వశ్చన్: కెన్యా ఓపెన్ ఫ్యూచర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేత ఎవరునిగా నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, రాహుల్ భరద్వాజ్. నెక్స్ట్ క్వశ్చన్: ఐసీసీ అధ్యక్షునిగా అనిల్ కుంబ్లే. వివరాల్లోకి వెళ్తే అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ క్రికెట్ కమిటీ అధ్యక్షునిగా టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నియమితులయ్యారు. ఈ పదవిలో 3 సంవత్సరాల పాటు కొనసాగుతారు. దుబాయ్లో జరిగిన ఐసీసీ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ దానికి సంబంధించిన క్వశ్చన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ క్రికెట్ కమిటీ అధ్యక్షునిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఆప్షన్ సి, అనిల్ కుంబ్లే. నెక్స్ట్: డాన్ కొల్ప్లో రెజ్లింగ్ టోర్నీ. వివరాలకు వెళ్తే నికోలో పెట్రో స్మారక అంతర్జాతీయ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత్కు 2 స్వర్ణ పతకాలు లభించాయి. బల్గేరియాలో జరిగిన ఈ టోర్నీలో భారత రెజ్లర్ పూజా దండా, బజరంగ్ పూనియా పసిడి పతకాలను సాధించారు. దానికి సంబంధించిన క్వశ్చన్: డాన్ కొలబ్ రెజ్లింగ్ టోర్నీలో భారత్కు ఎన్ని స్వర్ణాలు వచ్చాయి? ఆన్సర్ ఆప్షన్ సి, 2 స్వర్ణాలు వచ్చాయి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్: వియత్నాం అంబాసిడర్గా వర్మ. వివరాల్లోకి వెళ్తే ప్రణయ్ కుమార్ వర్మను వియత్నాంలో భారతదేశ అంబాసిడర్గా నియమించింది. ఈ విషయాన్ని భారతదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దానికి సంబంధించిన క్వశ్చన్: ఏ దేశానికి ప్రణయ్ కుమార్ వర్మ భారతీయ అంబాసిడర్గా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి, వియత్నాం. నెక్స్ట్: రైఫిళ్ల తయారీ కర్మాగారానికి శంకుస్థాపన. వివరాలకు వెళ్తే ఉత్తరప్రదేశ్లోని అమేథీలో AK 203 రైఫిళ్ల తయారీ కర్మాగారానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. భారత్ రష్యా ఉమ్మడి భాగస్వామ్యంలో తయారయ్యే AK 203 రైఫిళ్లపై మేడ్ ఇన్ అమేథీ అని ఉంటుందని ప్రధాని చెప్పారు. క్వశ్చన్: రైఫిళ్ల తయారీ కర్మాగారానికి ప్రధానమంత్రి ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి, అమేథీ. నెక్స్ట్: కుంభమేళకు గిన్నీస్ రికార్డు. వివరాలకు వెళ్తే ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళ గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది.
ఈ మేరకు 3 సభ్యులతో కూడిన గిన్నిస్ రికార్డు బృందం ప్రయాగ్రాజ్లో ప్రకటించింది. భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు అందరికీ సరైన పారిశుద్ధ్యం, సౌకర్యాల కల్పన, భారీ ఎత్తున పెయింటింగ్ను ప్రదర్శించినందుకు కుంభమేళకు ఈ రికార్డు దక్కింది. క్వశ్చన్: ఎక్కడ జరిగిన కుంభమేళకు గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రయాగ్రాజ్. నెక్స్ట్, మన్ కీ బాత్ ఏ సోషల్ రివాల్యూషన్ ఆన్ రేడియో? వివరాలకు వెళ్తే, అరుణ్ జైట్లీ మన్ కీ బాత్ ఏ సోషల్ రివాల్యూషన్ ఆన్ రేడియో పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తక విడుదల కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. క్వశ్చన్: మన్ కీ బాత్ ఏ సోషల్ రివాల్యూషన్ ఆన్ రేడియో పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి అరుణ్ జైట్లీ విడుదల చేశారు. నెక్స్ట్, 8వ వరల్డ్ సిఎస్ఆర్ కాంగ్రెస్ 2019. వివరాలకు వెళ్తే, 8వ వరల్డ్ సిఎస్ఆర్ కాంగ్రెస్ 2019 సదస్సు మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. ఈ సదస్సు యొక్క థీమ్ 2019 సంవత్సరానికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGs. క్వశ్చన్: 8వ వరల్డ్ సిఎస్ఆర్ కాంగ్రెస్ 2019 సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి ముంబైలో జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మనము 6th మార్చ్ 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నైస్ డే. బై.